వెనుకబడిన జిల్లాల జాబితాలో ముందున్న జిల్లా సిక్కోలు. రాష్ట్రానికి ఆమూలన ఉన్న జిల్లా వివిధ రంగాల్లో అభివృద్ధి విషయంలో ఇప్పటికీ వెనుకంజలోనే ఉంది. రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే ఉన్న ఈ జిల్లాని అధికారానికి తొలిమెట్టుగా భావిస్తాయి పార్టీలన్నీ. దీంతో ప్రతి ఎన్నికలప్పుడు జిల్లా స్వరూపమే మార్చేస్తామనడం, ఆ తరువాత తమ వాగ్దానాలన్నీ మర్చిపోవడం నేతలకు మామూలైపోయింది. గత సాధారణ ఎన్నికలప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతకీ బాబు ఇచ్చిన హామీలేంటి? అవి ఏ దశలో ఉన్నాయి? ఏపీలో చంద్రబాబు పాలనకు 3 ఏళ్లు పూర్తి కావస్తోంది. అధికారంలోకి రాగానే అన్నదాతను ఆదుకుంటాం, రైతే రాజు, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ఘనంగా ప్రకటించుకుంది టీడీపీ ప్రభుత్వం. వ్యవసాయ రుణాలే కాదు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ అని ఢంకా బజాయించారు. ఇవి రాష్ట్రానికి అంతటికీ ఇచ్చిన హామీలు. ఇవి కాకుండా శ్రీకాకుళం జిల్లాకే ప్రత్యేకంగా బాబు కొన్ని వాగ్దానాలు చేశారు. దశాబ్దాల వెనుకబాటుతనాన్ని మరపించేలా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి నూతన పారిశ్రామిక నగరం ఏర్పాటు, భావనపాడు, కళింగపట్నం నౌకాశ్రయాలు, పైడి భీమవరం పారిశ్రామిక వాడ స్థాపన. శ్రీకాకుళం ఒక వెనుకబడిన జిల్లా, అన్ని వనరులున్నాయి. ఒక న్యూ ఇండస్ట్రియల్ సిటీ, ఒక భావనపాడు పోర్టు, కళింగపట్నం పోర్టు, పైడి భీమవరం ఇండస్ట్రియల్ నోడు, న్యూ ఎయిర్పోర్టు, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్కు, అదే మరి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కంప్లీషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వంశధార, నాగావాడి అన్ని ఉన్నాయి. దశ వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, కానీ ఎందుకో గానీ దురదృష్టం ఇరిగేషన్కి ఇవ్వలేకపోయారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్న వంశధార, నాగావళి ద్వారా శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇవి కాకుండా శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడమే తన లక్ష్యంగా చెప్పుకున్నారు. జిల్లాలో ఫుడ్ పార్కు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఏర్పాటు, వంశధార, నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, విదేశీ పక్షులు పెద్ద ఎత్తున వలస వచ్చే తెలినీలాపురంలో పక్షుల సంరక్షణ కేంద్రం, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ పార్క్, జిల్లాని పర్యాటక కేంద్రంగా అగ్రభాగాన నిలపడం వంటి మరికొన్ని హామీలు ఇచ్చారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుంది టీడీపీ సర్కార్ తీరు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ ఎన్నికల ముందు డంకా బజాయించిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పవర్లోకి వచ్చి 3 ఏళ్లవుతున్న సిక్కోలు హామీలపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి బాబు మాటలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అదే వెనుకబాటుతనం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు రైతుల రుణం మాఫీ చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై తటపటాయిస్తున్నారు. ఇప్పటికీ రుణమాఫీపై క్లారిటీ లేకపోవడంతో జిల్లా రైతాంగానికి ప్రభుత్వం మొండి చేయి చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రైతు రుణాల కింద 5,60,000 మంది లబ్ధిదారులుండగా రుణమాఫీని కేవలం 2,83,000 మందికే వర్తించేలా చేశారు. రైతు రుణాల కింద దాదాపు 1,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 378 కోట్లు చెల్లించి ఊరుకున్నారు. ఇక డ్వాక్రా రుణాలు, గోల్డ్ లోన్స్ మాఫీ విషయంలో ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు ఆ రుణాలపై క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఈ జిల్లాతో సహా రాష్ట్రంలో నీటి వనరుల ప్రాజెక్టు ఒక్కటంటే ఒకటి కూడా పూర్తి చేసి ప్రజానీకానికి అందించింది లేదు. అలాగే నిరుద్యోగులకు అందరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి అన్నారు, అక్కడ కూడా ఎక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. అలాగే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు తక్కువ కాకుండా నేను ఆదాయం వచ్చేటట్టు చర్యలు తీసుకుంటానని చెప్పేసి గత సంవత్సరం నుంచి ప్రకటన చేస్తున్నాడు. ఇప్పటికీ ఒక కార్యక్రమం స్కీమ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు. ఇది మాటలు చెప్పిన తప్పితే వాగ్దానాలు ఎక్కడ కూడా అమలు జరిపిన పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి లేదు. ఇవే కాదు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు. వాటిలో నూతన పారిశ్రామిక నగరం, భావనపాడు, కళింగపట్నం పోర్టులు, పైడి భీమవరం పారిశ్రామిక వాడ హామీలపై ప్రజలు చంద్రబాబును విశ్వసించారు. ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారు.
10 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 7ంటిని టీడీపీకి కట్టబెట్టారు. అయితే ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమకు కూడా శంకుస్థాపన జరగలేదు. ఉత్తరాంధ్రకు పన్ను రాయితీ కల్పించినా కొత్త పరిశ్రమను ఆకట్టుకోలేకపోవడమే దీనికి కారణం. నేను వస్తే ఉద్యోగాలు కల్పిస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందో అంటూ ఎంతగానో ప్రచారంతో ఓదరగొట్టేసి జాబ్ రాలేదు సరికదా, జాబ్ లేని వాళ్ళకి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఉన్న జాబులు కూడా ఊడిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రతి హామీ కూడా తొంగలో తొక్కారు. టూరిజం అన్నాడు, ఆ టూరిజం ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అసలు దేన్ని టూరిజం పార్క్గా చేస్తాడనేది కూడా మొదట్లో అనౌన్స్ చేసి తను చెప్పిందోటి తను చేస్తుందోటి. భావనపాడు బీచ్ని ఏమోని డెవలప్ చేస్తానని అడిగితే దాని మీద దృష్టే లేదు. ఎంతసేపు అధికారంలోకి వచ్చి అవినీతిగా డబ్బు సంపాదన, ఏది భూ కబ్జాలు చేసి డబ్బును సంపాదించి విదేశాలు పట్టుకెళ్ళి దాచుకుందామనే తాపత్రయం తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడికి ఇది చిత్తశుద్ధి లేదు. భావనపాడు పోర్టు దశాబ్ద కాలంగా ఊరిస్తూనే ఉంది. హార్బర్ కావాలని మత్స్యకారులు పోర్టు నిర్మిస్తామని ప్రభుత్వాలు. చివరికి భావనపాడు పోర్టు అడుగైనా ముందుకు కదల్లేదు. కళింగపట్నం పోర్టు అయితే కాగితాలకే పరిమితమైపోయింది. పోర్టు వస్తుందన్న సమాచారం అధికారులకే తెలియదు. మరి దీనికి మోక్షం ఎప్పుడో ఎవరికీ తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పినారు. సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీని ఎంతవరకు తెరిపించలేదు. ఆ హామీని అంతా కూడా గాలిలో విడిచిపెట్టింది. అక్కడ ప్రజానీకం పోరాడుతున్నా సరే దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ముందుకొచ్చే పరిస్థితి లేదు. కోర్టు తెరిపించాలని తీర్పిచ్చినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఓడబీకే పరిస్థితి వచ్చింది. కొత్తగా ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పైడి భీమవరం నుండి ఎచ్చెర్ల వరకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. మొన్న విశాఖలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కూడా ఈ పరిసరంలో ఏ పరిశ్రమ పెట్టేందుకు ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. బాబు నూతన ఎయిర్పోర్టు కడతామని చెప్పి సిక్కోలు వాసులకు ఆశలు రేపారు. అది కాస్త భోగాపురానికి తరలించారు. శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని డబ్బా కొట్టిన సీఎం కార్పొరేషన్ హోదా అయితే ఇచ్చారు, కానీ కనీస సౌకర్యాలు కల్పించడం మరిచారు. పట్టణంగా రూపాంతరం చెందిన రోడ్లపై చెత్తకు కొదువలేదు. శ్రీకాకుళం జిల్లా ఈరోజు అన్ని విధాలుగా వెనకబడి ఉంది. ఈరోజు అన్ని విధాలుగా వెనకబడి ఉన్న జిల్లాని కనీసం పట్టించుకోవట్లేదు. అలాగే మహిళలు, డోక్రా మహిళలు కూడాను రుణమాఫీ చేస్తామనేసి లేదా లక్షాధికారి చేస్తామని ఒకటేంటి అనేక హామీలు ఇచ్చిన ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటి హామీలు తీర్చే పరిస్థితి కనిపించట్లేదు. అసలు వాటి నిర్వహణ కోసం ఎటువంటి అసలు దృష్టి పెట్టట్లేదు. బాబు ఇచ్చిన మరో పెద్ద హామీ ఫుడ్ పార్క్. ఫుడ్ పార్క్ అంటే ఇంటర్నెట్లో కూడా ఇతర రాష్ట్రాలవి కనిపిస్తున్నాయి తప్ప జిల్లా జాడే లేదని మండిపడుతున్నారు స్థానికులు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ గురించి చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడా కార్యాచరణ కనిపించడం లేదు. శ్రీకాకుళం జిల్లాకు జీవధారలైన వంశధార, నాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ బాబు ప్రకటనలు గుప్పించారు. దానికి అతీగతి లేదు. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పారు. ఉత్తరాంధ్రకు మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారు. వంశధార కానీ, ఆఫ్షోర్ కానీ, తారక రామ కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు చేయలేదు. ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు పడుకుని ఉన్నాయి. ఏ ఒక్కదానికి నిధులు కేటాయించలేదు. ఉత్తుత్తి మాటలే చెప్తున్నారు. టూరిజం పరంగా శ్రీకాకుళం జిల్లాను మొదటి స్థానంలో ఉంచుతామన్నది చంద్రబాబు చల్లని మాట. వారువ వంటి బీచ్ వ్యూలు, పురాతన దేవాలయాలు అభివృద్ధి చేసి జిల్లాను వైజాగ్తో పోటీ పడేలా చేస్తామని హామీ అయితే ఇచ్చారు. అదింకా నీటి మూటగానే మిగిలిపోయింది. తెలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బౌద్ధ చారిత్రక కట్టడాలు, శ్రీకూర్మం మరియు అరసవెల్లి దేవాలయాలను కవర్ చేస్తూ పర్యాటక కేంద్రాల ఏర్పాటు గురించి కనీసం ఆలోచించకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. డోహరా మహిళలకి మాఫీలు చేస్తామన్నారు, ఇది చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు బ్యాంకులు వేసామన్నారు, పొదుపుల్లో ఉంచామన్నారు, అవి తీసుకోమన్నారు. తర్వాత నెక్స్ట్ సారి తీసుకోమన్నారు, దానికి తీర్మానం తయ్యండి, తర్వాత పుస్తకాలు తయారవ్వలేదు అని అనేసి అన్నారు. ఇంతవరకు తీయలేదు అవి కూడా. ఇప్పుడు ఈయన వచ్చి 3 years అయినా ఏమాత్రం హామీలు అయితే ఇచ్చాడు, కానీ ఏమాత్రం శ్రీకాకుళం అయితే డెవలప్మెంట్ చెందలేదు మేము చూసిన దాంట్లో.
హామీలిచ్చి 3 ఏళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు చంద్రబాబు వాటిని పట్టించుకోకపోవడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.